ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? రాజుగారిని సాగనంపడానికి. వద్దు తల్లి, మన ఆచారం ప్రకారం ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళకూడదు తల్లి. ఇన్నాళ్ళ తర్వాత కలిశాను, కళ్ళారా సరిగ్గా చూసుకోలేకపోయాను. ఇది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి మంచిది కాదమ్మా. పర్వాలేదు, నా బిడ్డ కూడా చరిత్రకు ఒక సాక్షిగా నిలబడాలి. కడుపులో ఉండగానే ఇంతవరకు చాలా నేర్పించాను. ఇప్పుడు నా బిడ్డ మహారాజు గారికి అంతిమ వీడుకొని చెప్పకుండా ఎలా ఉంటుంది? నన్ను వెళ్ళనివ్వండి. మనో మనో విల్సన్, ఈ రోజు నా ఓపికను పరీక్షించే ప్రయత్నం చేయకు. నన్ను వెళ్ళనివ్వు. నాన్నగారి అస్థికలు నిమజ్జనం చేయాలి. ప్రస్తుతం విదుర్లోని ప్రతి ప్రాంతం మా ఆధీనంలో ఉంది. పన్ను కట్టేసి ఆ అస్థికలు నిమజ్జనం చేసుకోండి. అసలు ఆ కుండలో ఏముంది? హైందవ సాంప్రదాయం ప్రకారం ఆ కుండలో వాళ్ళ నాన్న ఉన్నాడు. అతన్ని ఈ పవిత్ర జలాల్లో కలిపిన తర్వాతే ఆయన పైకి వెళ్తాడు. ఈ ఆస్తికలు నిమజ్జనం చేయాలంటే అందుకు మాదొక షరతు ఉంది. నానా సాహెబ్ గారు రాజభవనం నుంచే కాదు, వీధులని వదిలి వెళ్లిపోవాలి. నానా సాహెబ్ గారు రాజభవనం వదలరు, విదురు నుంచి వెళ్లరు. నేను అస్థి కలశాన్ని ఇక్కడే పెడుతున్నాను. మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే దాన్ని తాకడానికి ప్రయత్నించండి. నరికి పారేస్తాను. వినండి, నేను మా మహారాజు గారి అస్థికను నిమజ్జనం చేయడానికి ముందు నువ్వు ఈ కలశం ముందు మోకరిల్లి క్షమాపణలు అడిగేలా చేస్తాను మిస్టర్ విల్సన్. ఇక్కడే ఇప్పుడే లక్ష్మీబాయి మహారాణి నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తోంది. అది చూద్దాం మహారాణి. మీరు మా బ్రిటిష్ వారినే సవాల్ చేశారు. సూర్యోదయంతో యుద్ధం ఆరంభం. అప్పుడు తేలుతుంది ఎవరి దయా జాలి మీద ఎవరు మిగులుతారో చూద్దాం. నువ్వు మా భారతీయులు మనోభావాలతో ఆడుకుంటూ బతికేస్తున్నావు, కానీ మా భారతీయులకి వెన్నుపోటు పొడిచే అలవాటు లేదు. ఎప్పుడైనా మేము ఆయుధం చేపడితే ఆ పని కర్తవ్యం నిర్వహించడానికి చేస్తాం. ఒక్కసారి గనక దుర్గాదేవి ఆయుధం చేతబూనితే దుష్టుల సంహారం తర్వాతే దాన్ని ఉపసంహరించుకుంటుంది. రేపటి సూర్యోదయంతో మీ బతుకు చీకటి పాలవుతుంది మిస్టర్ విల్సన్. పో, వెళ్ళి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. సార్, ఈ యుద్ధంలో మనకి గెలుపు తప్పదు. బాజీరావు లేని విదుర మనకి తేలికగా చేజిక్కుతుంది. నా మిస్టర్ కెప్టెన్, నువ్వు అమెరికా లాంటి సైనికులతో యుద్ధ భూమిలో ముందుంటావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే ఒక దెబ్బతో విదుర మన హస్తగతం కావాలి. తమరు పదాతి దళంతో ఇక్కడి నుంచి పోరు ప్రారంభించాలి. ఇక నానా అన్నయ్య, తమరు ధనుర్బాణ దళానికి నాయకత్వం వహించాలి. ఇక నేను